సింగిల్ సామజవర్గమన మూవీ తర్వాత శ్రీ విష్ణు నుంచి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ రాలేదు. ప్రీవియస్ మూవీస్ లో కామెడీ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్ అంతగా నచ్చలేదు. ఇంక ఈ మూవీ చూసాక ఖచ్చితంగా నచ్చుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సినిమా కథ చాలా చిన్నది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. విజయ్ కి 30 years వచ్చినా సింగిల్ గానే ఉంటాడు. ఒక రోజు పూర్వాన్ని చూసి లవ్ లో పడతాడు. తనని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ సడన్ గా విజయ్ లైఫ్ లోకి హరిణి వస్తుంది. వచ్చాక తన లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, అసలు హరిణి ఎవరు, చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న మీమ్ రెఫరెన్సెస్ తీసుకున్నారు. అవి చాలా వరకు అయితే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషనల్ గా ట్రై చేద్దామని చూశారు. అది అంతగా కుదరలేదు. ఈ సినిమాలో శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి సింక్ లో ఉన్న కామెడీ టైమింగ్ చూసా చాలా బాగా అనిపించింది. తెలిసిందేగా, శ్రీ విష్ణుకి ఒక సెపరేట్ డైలాగ్ మాడ్యులేషన్ ఉంటది. అది బాగా వర్కౌట్ అయింది. అలాగే వెన్నెల కిషోర్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ఈ మూవీలో సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు, కానీ సాంగ్స్ లో వచ్చే స్టెప్స్ మాత్రం భలే అనిపించాయి. చాలా ఫన్నీగా ఉన్నాయి. అలాగే హీరోయిన్స్ కేతిక అండ్ ఇవానా ఇద్దరు పర్లేదు, బాగానే చేశారు. కానీ ఇవానా కొంచెం బెటర్ గా చేసింది. ఇంకా డైరెక్టర్ కార్తిక్ రాజు ఓ సింపుల్ లవ్ స్టోరీని తీసుకొని చాలా బాగా నవ్వించే ప్రయత్నం చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. కానీ సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం కామెడీ డోస్ పెంచాల్సిందే. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక సింపుల్ కామెడీ మూవీని చూడాలనుకుంటే తప్పకుండా ఈ మూవీని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది.